హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మనకు ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది చూడండి. సెన్సెక్స్ వైజ్లో మనకి 1000 రేంజ్లో 78,100 పుట్టును, 78,900 కాల్. ఆల్మోస్ట్ ఏంటి అంటే మనం తీసుకునే 600 to 650 రేంజ్లో లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక్కటి చెప్తున్నా, స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓలో ఏ సిగ్మెంట్కి సంబంధించి అయినా ఒక ప్రైజ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? వీక్లీ వైజ్లో. సో ఈ 600 to 650 రేంజ్ అనేది మీరు ఈ వీకే కాదు, నెక్స్ట్ వీక్ అయినా లేకపోతే అప్కమింగ్ ఇయర్స్లోనైనా కూడా సెన్సెక్స్ వైజ్లో ఇలాగే ఉంటుంది. ఓకేనా? అలా అక్కడ ఎలాంటి చేంజ్ కూడా ఏమి ఉండదు. ఓకే. సో ఇవాళ ఏంటి అంటే మార్కెట్ అనేది న్యూట్రల్ పాజిటివ్లో ఓపెన్ అయిపోయింది. అంటే కొంచెం గ్యాప్ అప్ అయింది కదా, పాజిటివ్ వేలానే ఉంది. ఓకే, కాకపోతే మనకి 1500 రేంజ్లో ఉంది. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్తున్నాను. 78,100 పుట్టును, 78,900 కాల్. ఒకసారి చూడండి మార్కెట్లో, ఒకవేళ ఇవాళ కూడా ఒక దోజీ క్యాండిల్ క్రియేట్ చేసింది అనుకోండి, కన్సల్టేషన్ వైజ్ మనకు ఆపర్చునిటీ అనేది 1000 రేంజ్లో దొరుకుద్ది. ఓకే, కంపల్సరీగా నేను చెప్పిన ఈ రేంజ్లోనే దొరకాలని నేను అనట్లా. ఒక 500 రేంజ్ ముందుకెళ్ళినా లేకపోతే వెనకైనా ప్రాబ్లం ఏం లేదు. కానీ 1000 రేంజ్లో మాత్రమే మీరు 600 650 రేంజ్కి వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ ఎప్పుడైతే ఆ డైరెక్షన్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వేషన్కైనా కూడా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ ఇవాళ ఓపెన్ అయిన కాడనే కొనేసి ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ క్యాండిల్ని బేస్ చేసుకొని వెళ్తాను, 500 15 మినిట్స్ క్యాండిల్స్ని చూస్తాను అంటే అది చాలా రిస్క్. సో వాటికి ఏంటి అంటే స్టాప్ లాస్లు హిట్ అవుతూ ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మంచి స్పైక్తోని అగ్రెసివ్ క్యాండిల్స్ చాలా తక్కువ, రేర్ అంటే రేరు. చాలా వరకు కన్సల్టేషన్ మూమెంట్లోనే ఉంటుంది స్టాక్ మార్కెట్. సో మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో మేము చెప్తున్న ఈ జెన్యున్ కంటెంట్ మీకు వర్త్ అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.